institute and ask the question. Okay? That is one important point. And that sessions will be available to you forever. And మీకు ఆ సెషన్స్ మొత్తం ఆఫ్టర్ ద కోర్స్ ఆ సెషన్స్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో మీకు యూ కెన్ జస్ట్ సేవ్ దోస్ సెషన్స్ ఇన్ యువర్ ల్యాప్టాప్ అండ్ రిఫర్ ఎనీ టైమ్ వెన్ ఎవర్ యూ నీడ్ ఇట్. ఓకే. అండ్ కోడ్ నోట్బుక్, ఈ పైథాన్ పర్టికులర్గా జూపైటర్, దెర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ కాల్డ్ జూపైటర్. ఓకే. ఈ జూపైటర్ స్పెషాలిటీ ఏంటంటే whenever you are writing some code, it automatically saves you. Okay. And each and every command, ఒక లైన్ ఆఫ్ కోడ్ మీరు రాస్తే ఆ లైన్ ఆఫ్ కోడ్ సేవ్ అవుతుంది. ఆ లైన్ ఆఫ్ కోడ్ అవుట్పుట్ కూడా ఇమ్మీడియట్గా అక్కడ మీకు వస్తుంది. ఓకే. సో జనరల్గా మీకు ఏదైనా ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్, .NET ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు అంతా కోడ్ అంతా రాసిన తర్వాత, కంపైల్ చేసిన తర్వాత, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ వస్తుంది. ఈ జూపైటర్ నోట్బుక్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క సింగిల్ లైన్ కోడ్ రాస్తే ఆ సింగిల్ లైన్ కోడ్ అవుట్పుట్ ఇమ్మీడియట్గా మీకు వస్తుంది. వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ దట్ లైన్? సో ఆ బుక్ని మీకు యాస్టీస్గా జూపైటర్ సేవ్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా సరే మీరు ఫ్యూచర్లో ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు, అంటే మీకు ఎట్లా నోట్బుక్ ఓపెన్ చేస్తే మీరు ఎట్లా రాసుకున్నంత కనిపిస్తుందో, అట్లాగే జూపైటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తే మీకు రాసుకున్నంత, మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి కమాండ్ కనిపిస్తుంది, దాని అవుట్పుట్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఈ జూపైటర్ నోట్బుక్ మన డైలీ క్లాస్లో ఏదైతే మనం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, ఏదైతే కోడ్ మనం రాస్తున్నామో ఆ కోడ్ అంతా మీకు జూపైటర్ నోట్బుక్లో మీకు సేవ్ చేసి మీకు ఇచ్చేస్తాం. సో మీకు ఆ ఎండ్ ఆఫ్ ద సెషన్, ఇఫ్ వన్స్ యూ గో హోమ్, యూ కెన్ రెఫర్ ద బుక్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ దట్ వీఆర్ రైటింగ్. ఓకే. ఆ తర్వాత మీకు డౌట్లు ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి, పక్క రోజు సెషన్లో, పక్క రోజు క్లాస్లో మీరు అడగచ్చు. దెన్ వీ కెన్ డిస్కస్ ద డౌట్స్ ఆల్సో. ఓకే. So important priority will be everyone should understand what we are discussing on daily basis. Immediate గా మీరు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేస్తే ఆ రోజు సెషన్ క్లాస్ తర్వాత మీకు అంతా రీకలెక్ట్ అవుతుంది. ఓకే, సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఏ టాపిక్స్ మాట్లాడుకున్నాం, ఆ టాపిక్స్లో మనం ఏమేమి చెప్పుకున్నాం, కోడ్లో ఏం రాసాం, కోడ్ అవుట్పుట్ ఎలా వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఈజ్ ఎనఫ్ చేస్తే మీకు ఖచ్చితంగా మొత్తం రీకలెక్ట్ అయిపోతుంది. రీకలెక్షన్లో మీకు ఏదైనా డౌట్స్ కూడా మీకు రైజ్ అవుతాయి. ఆ డౌట్స్ని మీరు నోట్ చేసుకున్నారంటే నెక్స్ట్ రోజు క్లాస్లో ఇమీడియట్గా ఆ డౌట్స్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే. సో మీకు డౌట్తో మాత్రం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొద్దు. దట్ ఈస్ వాట్ మై సిన్సియర్ సజెషన్ టు ఎవ్రీవన్. హోప్ ఎవ్రీవన్ ఈస్ లిజనింగ్ మై వర్డ్స్ ఇన్ ద ఆన్లైన్ టీమ్, రైట్? జూమ్. Am I audible to everyone? Yes. Okay. Yes, sir. Yes. So, I sincerely suggesting to everyone, do not go to the sessions without clarifying your doubts. Just clarify your doubts immediately on the next session whenever you have some doubt. Okay. So that is very much important to me and as well as to you too. మీకు కూడా ఇంపార్టెంట్. డౌట్స్తో మీరు కానీ సెషన్స్ కంటిన్యూ చేశారంటే మీకు స్లోగా కాన్సెప్ట్స్ అర్థం అవ్వకుండా ఉంటాయి అన్నమాట. So there is no use for you. So don't go further sessions if you have any doubts. Clarify your doubts immediately, any day, at any time. But I just wanted you to note down the doubts. మీరు డౌట్స్ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకొని ఇమీడియట్గా ఆ రోజు సెషన్ అప్పుడైనా అడగచ్చు, లేదు ఇంటికి వెళ్ళినాక డౌట్స్ నోట్ చేసుకుంటే మీరు పక్క రోజైనా అడగచ్చు. నో ఇష్యూస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే. అండ్ కోర్స్ మెటీరియల్ జనరల్గా అందరూ చెప్తుంటే నోట్బుక్ రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కంటిన్యూ యువర్ నోట్బుక్, బట్ ఐ వోంట్ సజెస్ట్ టు రైట్ యువర్ నోట్బుక్ బికాస్ ఐ వాజ్ టీచింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నేను స్క్రీన్లో నా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, కోడ్ రాస్తుంటాను, అవుట్పుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇవన్నీ మీరు నోట్బుక్లో రాసుకుంటా ఉంటే యూ క్యాన్ట్ హ్యావ్ ఎ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టీచింగ్. సో డోంట్ రైట్ యువర్ నోట్బుక్. ఓకే. వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఓవర్ ద కోడ్ నోట్బుక్ మీకు ఇస్తాను, సెషన్ రికార్డింగ్ మీకు ఇస్తాను. ఆ మెటీరియల్ నేనైతే మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ మెటీరియల్ మీకు ఆల్రెడీ ఇస్తాను. సో దెర్ ఈస్ నథింగ్ యూ నీడ్ టు రైట్. మీరు సపరేట్గా రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆన్ రైటింగ్ యువర్ నోట్స్. మీ టైం అంతా నోట్బుక్లో రాసుకుంటూ పోతే యూ కెనాట్ ఫోకస్ ఆన్ మై టీచింగ్. ఓకే. So don't try to write anything because there is nothing to write. Code notebook మీకు ఇస్తున్నాను, సెషన్ రికార్డింగ్ మీకు ఇస్తాను, అండ్ ఆల్సో కోర్స్ మెటీరియల్ కూడా మీకు ఇస్తాను. నేను ఏదైతే మెటీరియల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే మెటీరియల్ మీకు యాజ్ టీజ్గా ఇస్తాను. సో
మీకు ఒక మెటీరియల్ నాకు ఒక మెటీరియల్ అనేది ఏమీ ఉండదు, అంతా ఒకటే మెటీరియల్, అందరూ అదే మెటీరియల్ ఫాలో అవుతాం. ఆ మెటీరియల్ 100% ఆఫ్ ద పైథాన్ కాన్సెప్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్ దట్ మెటీరియల్. సో ఏ కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వదు ఆ మెటీరియల్లో. ఓకే. అండ్ అసైన్మెంట్స్ వీక్లీ ఒకసారి మీకు అసైన్మెంట్స్ ఇస్తాను. సో మై సజెషన్ టు ఎవ్రీ వన్ ఇన్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఈస్, మీరు ఏ వీక్ ఆ వీక్ కాన్సెప్ట్స్ మీరు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీకు ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత స్పెండ్ చేస్తే మీకు రీకలెక్ట్ అయిపోతుంది. సెషన్లో ఎవరు ఏం మాట్లాడుకున్నాం, అసలు ఏ టాపిక్స్ డిస్కస్ చేసాం, దాంట్లో కోడ్ ఏం రాశారు, కోడ్లో అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎర్రర్స్ ఎలా వస్తున్నాయి, అవి కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవి కానీ మీరు రీకలెక్ట్ చేసుకున్నాక ఎవ్రీ వీక్లీ బేసిస్ ఐ విల్ షేర్ సమ్ అసైన్మెంట్స్. ఆ వీక్లో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ మీద మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను. మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకే. సో వై దీస్ అసైన్మెంట్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యూస్, మీకు రేపు జాబ్ రావడానికి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. 2, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో డైలీ మీరు కోడ్ రాయాలి. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయకపోయినా మీకు జాబ్ రాదు. ఇఫ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి మీరు జాబ్లోకి వెళ్ళినా కోడ్ రాయలేకపోతే మీ జాబ్ ఉండదు. సో దెర్ ఈస్ అ రిస్క్ ఫర్ యువర్ జాబ్. సో ఈ రెండింటిని కవర్ చేయడానికి, ఒకటి ఇంటర్వ్యూ మీకు క్లియర్ చేయడానికి వాట్ ఆర్ ద థియరీ అండ్ ద కోడ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఓవర్ ద క్లాస్, దట్ ఈస్ ఎనఫ్. మీరు ఆ నాలెడ్జ్తో ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు, ప్రాబ్లం లేదు. బట్ వన్స్ యూ గో టు ద జాబ్, మీరు జాబ్లో మీ టీమ్ లీడ్ వస్తాడు, ఈరోజు మీకు వర్క్ ఇస్తాడు, చేయమంటారు. సో మీరు చేయలేకపోతే దే విల్ సీ ఫర్ 1 month or 2 months, దెన్ దే విల్ ఫైర్ యూ. సో ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు డూ సమ్ అసైన్మెంట్స్. ఆ ప్రాక్టీస్ ఇక్కడే చేయండి. మీకు అసైన్మెంట్స్ అండ్ డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ద డౌట్స్. ఓకే. అండ్ ద అసైన్మెంట్స్ ఈస్ గోయింగ్ టు కవర్ ఫ్రమ్ స్మాల్ లెవెల్ టు కాంప్లెక్స్ లెవెల్. లో లెవెల్ నుంచి కాంప్లెక్స్ లెవెల్ వరకు అసైన్మెంట్స్ అన్ని కవర్ చేస్తాం. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డూ ద అసైన్మెంట్స్ ఆల్సో. అసైన్మెంట్స్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి పక్క రోజు క్లాస్లో. అండ్ ఫర్ ది అసైన్మెంట్స్ యూ నీడ్ టు స్పెండ్ వీక్లీ సమ్ 3 hours. 3 hours ఈజ్ ఎనఫ్. అండ్ ఆ అసైన్మెంట్స్ వీక్లీ మనం కవర్ చేసిన టాపిక్స్ మీద మీకు 3 hours కన్నా అసైన్మెంట్స్ ఎక్కువ పట్టదు. ఓకే. యా, ఎనీ డౌట్స్? ఓకే. సో నెక్స్ట్ పాయింట్, హైలైటింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇంటర్వ్యూ పరంగా ఇఫ్ యు ఆర్ గోయింగ్, ఓకే, యు ఆర్ డన్ విత్ ద కోర్స్ అండ్ నౌ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ పరంగా కానీ అండ్ జాబ్లో మీరు రాసే డైలీ కోడ్ పరంగా కానీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎర్రర్స్ దట్ యూ జనరలీ డూ. మీరు కోడ్లో జనరల్గా రాసేటప్పుడు ఎర్రర్స్, ఏదో ఒక ఎర్రర్స్ వస్తుంటాయి. ఇటువంటి మిస్టేక్స్ వల్ల ఆ ఎర్రర్స్ వస్తుంటాయి. ఆ ఎర్రర్స్ని, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని, జనరల్గా మిస్అండర్స్టాండ్ చేసుకునే కాన్సెప్ట్స్ని, అవన్నిటిని హైలైట్ చేస్తూనే ఉంటాను డ్యూరింగ్ మై కోర్స్. ఓకే. ఈ టాపిక్లో అందరూ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, బట్ దిస్ ఈస్ నాట్ ద రియాలిటీ, దిస్ ఈస్ ద రియాలిటీ. సో యూ జస్ట్ కీప్ నోటింగ్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి, సెషన్ రికార్డింగ్లో ఉంటుంది. సెషన్ రికార్డింగ్లో యూ కెన్ సీ ద సెషన్ రికార్డింగ్. దాంట్లో మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఏది ఇంపార్టెంట్ పాయింట్గా స్ట్రెస్ చేశాను, ఏది మామూలు నార్మల్గా చెప్పాను, మీకు అర్థం అవుతుంది. ఓకే. దట్ ఈస్ హైలైటింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్. క్వశ్చన్ అవర్. సో అపార్ట్ ఫ్రమ్ ద క్వశ్చన్ అవర్, లైక్ మనకి రోజు మీరు కానీ సెషన్ రికార్డింగ్ తీసుకొని ఈరోజు ఏమేమి డిస్కస్ చేసామని ఒక్క రీకరెక్షన్ కానీ చేసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 hour స్పెండ్ చేసి యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, పక్క రోజు అడగండి. సో దట్ ఈస్ యాజ్ యూజువల్ ప్రాసెస్, ఎప్పుడు జరుగుతుంది. ఇది కాకుండా ఐ విల్ allocate some 15 hours, 15 minutes, not 15 hours, 15 minutes as a question hour on weekly basis. ప్రతి వీక్ ఒక 15 minutes క్వశ్చన్ అవర్కి డెడికేట్ చేస్తాను. సో ఆ 15 minutesలో ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే అడుగు. సో మెనీ పీపుల్, ఆల్ ద స్టూడెంట్స్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ డ్యూరింగ్ ద క్వశ్చన్ అవర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. Okay, so dedicated 15 minutes question hour I'll allocate on weekly basis. Apart from this question hour, you can ask the question at any time. I am very happy to answer your questions. Okay, and general నాకు 19 years of experience ఉంది. ఈ 19 years లో నా లెర్నింగ్ అప్పుడు కానీ నా ప్రాజెక్ట్లో నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంతటిని కలిపి నేను ఈ మెటీరియల్ తయారు చేశాను. ఐఎమ్ షూర్ ఈ మెటీరియల్ మీకు దొరకాలి అంటే మీరు కూడా ఒక 19 years ఎక్స్పీరియన్స్ రావాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ వాళ్ళు దాంట్లో ఏది ఇంపార్టెంట్, ఎర్రర్స్ ఎలా రాస్తుంటారు, మిస్టేక్స్ ఎలా జరుగుతుంటాయి, లెర్నింగ్లో ఏది మిస్ అయ్యి, ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు.
దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్, దట్స్ ఆల్. రాసేటప్పుడు కోడ్ రాసేటప్పుడు జనరల్గా మిస్టేక్స్ ఏం చేస్తున్నాం ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. మాకు ఎలా తెలుస్తాయి అంటే, యాజ్ ఎ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఇన్ఫోసిస్ రైట్ నౌ, ఐ వాస్ డూయింగ్ ద కోడ్ రివ్యూస్ అండ్ ఐ విల్ బి డూయింగ్ ద డిజైన్స్ అండ్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ ద పైథాన్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇటువంటిప్పుడు జనరల్గా కోడ్ రివ్యూస్ చేసినప్పుడు టీం అందరూ కోడ్ రాసుకొని నా దగ్గర తీసుకొని వస్తారు. కోడ్ రాసామో చూడండి, మీరు ఓకే అంటే నేను కోడ్ పంపిస్తాను. ఐ విల్ బి డూయింగ్ లుకింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ద కోడ్. జనరల్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటో నాకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే 10 మంది కోడ్ రాస్తే 10 మందిలో 8 మంది ఒకే మిస్టేక్ చేస్తారు, బికాస్ ఆఫ్ సమ్ మిస్అండర్స్టాండింగ్ బై ఆల్ ద పీపుల్. అది జనరల్గా అందరూ అదే మిస్టేక్స్ చేస్తుంటారు, కొంతమంది కొన్ని డిఫరెంట్ మిస్టేక్స్ చేస్తుంటారు. సో అందరూ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఐ హ్యావ్ వెరీ మచ్ ఐడియా అబౌట్ ఇట్, బికాస్ ఐ హ్యావ్ టోటల్ ఆఫ్ 19 years of experience in particularly in Python and data science, artificial intelligence. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నేను ఈ మెటీరియల్లో నేను ఇంక్లూడ్ చేశాను. సో ఈ మెటీరియల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ మెటీరియల్ ఐఎమ్ షూర్ మీకు ఎక్కడ దొరకదు ఈ మెటీరియల్ అయితే. అండ్ ట్రైనర్, యాక్సెసిబుల్ ట్రైనర్ ఆఫ్టర్ ద కోర్స్ ఆల్సో, ఈవెన్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఆల్సో. సో ఓకే, ఇంకా మీకు సంబంధం లేని ఆ టైప్లో నేను ఉండను. మీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నా సరే, ఎనీ డౌట్, టెక్నికల్గా ఏదైనా క్వశ్చన్ ఉన్నా, ఓకే, ఏదైనా గైడెన్స్ కావాలన్నా, ఓకే, ఈరోజు జాబ్లో జాయిన్ అవుతున్నాను, ఏంటి గైడెన్స్, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇలాంటివన్నీ ఏమైనా డౌట్స్ ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ ఎట్ ఎనీ టైం, ఈవెన్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఆల్సో. ఓకే, సో కోర్స్ అయిపోయింది ఇంకా మీరెవరో నేనెవరో అని టైప్ కాదు. సో మీరు ఎప్పుడైనా డౌట్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైం, యూ కెన్ కాల్ మీ ఎనీ టైం, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సో మాకు కొంత గైడెన్స్ కావాలి ఈరోజు, నాకు ఇది ఇస్తారా? ఓకే, ఐ కెన్ టాక్ టు యూ ఫర్ 5 to 10 minutes, ఐ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్, ఐ కెన్ గివ్ సమ్ గైడెన్స్ టు యూ. ఓకే, and this course is going to take some 2 months of time. Okay, course content already, you guys already have the course content. I think you already seen the course content. Course content వచ్చేసి ఎంటైర్ పైథాన్ కవర్ చేస్తాం. అండ్ ఆ తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా స్పెషల్ టాపిక్, అది అందరూ యూజ్ చేయరు. పర్టికులర్గా కొన్ని టెస్టింగ్ ఏరియాస్లో మాత్రమే యూజ్ చేస్తుంటారు, టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అటువంటి వాటిల్లో, అండ్ రిపోర్ట్స్ జనరేషన్స్ వాటిల్లో మాత్రమే యూజ్ చేస్తుంటారు. ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ డేటా లైబ్రరీస్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఇవన్నీ కూడా డేటా సైన్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ఫండమెంటల్ లైబ్రరీస్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత డేటాబేస్ కాన్సెప్ట్స్ అండ్ వెబ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ Django, ఫ్లాస్క్, ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఓకే, and price is, I think I should already discuss it with you. Okay, so price is also a good affordable, I think. Any questions so far, online team? Any doubts you have? No questions. Okay, good, thank you. Next, there are some benefits also I'm just giving you. So faculty accessibility I already discussed. Even after the end of the course also, నేను అవైలబిలిటీలో ఉంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్ అట్ ఎనీ టైమ్, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఓకే, నేను మీ క్వశ్చన్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, అండ్ మీ రెజ్యూమ్ ప్రిపరేషన్లో నేను హెల్ప్ చేస్తాను ఒకవేళ ఇన్ కేస్ మీకు నీడ్ అయితే. ఓకే, అంటే నాకు రోజు whenever we have some Python recruitment in our Infosys, generally I will be receiving some 50 to 60 profiles for 10 to 15 positions. 10-15 పొజిషన్స్ కి 50 to 60 ప్రొఫైల్స్ వస్తాయి మా దగ్గర, ఆఫ్టర్ హెచ్ఆర్ స్క్రూటనైజ్ అయిన తర్వాత. సో వాటిని నేను స్క్రూటనైజ్ చేసి కొంత ఫిల్టర్ చేస్తాను. సో రెజ్యూమ్ ఎవరు ఎలా చూస్తారు, సో రెజ్యూమ్లో ఏ కంటెంట్ చూస్తారు, ఆ కంటెంట్ వాళ్ళకి క్లియర్గా కనిపించాలంటే మనం ఏం చేయాలి, ఇటువంటివన్నీ నేను ఐ విల్ జస్ట్ గివ్ గైడెన్స్ టు యూ. ఓకే, అండ్ మాక్ ఇంటర్వ్యూస్, ఈరోజు మీరు మాక్ ఇంటర్వ్యూ, ఒక ఇంటర్వ్యూ అయినా షెడ్యూల్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ TCSలో మీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు ఆఫ్టర్ 2 days. 2 days ముందు మీ లెవెల్ మీరు టెస్ట్ చేసుకోదలుచుకున్నా, ఆర్ మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, క్వశ్చన్స్ ఏం అడుగుతారు, మనం ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నాన్ టెక్నికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి, టెక్నికల్ క్వశ్చన్స్కి ఏ టెక్నికల్ క్వశ్చన్స్ ఎక్కువ మనకు రిపీట్ అవుతుంటాయి, వాటికి ఆన్సర్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఐ కెన్ ఏబుల్ టు సజెస్ట్ ఇన్ ద మాక్ ఇంటర్వ్యూ. ఓకే, నేను ఆ సర్వీస్ కూడా ఇస్తుంటాను. అండ్ జాబ్ సెర్చింగ్లో అసిస్టెంట్స్ ఆల్రెడీ మన కెరీర్ బ్రిడ్జ్ వాళ్ళు అసిస్ట్ చేస్తుంటారు మిమ్మల్ని. ఓకే, టీమ్ వర్క్ కల్చర్ జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఓకే, యూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ పైథాన్ నౌ. పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు పైథాన్ టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు, అంత బాగా వచ్చింది,
కోడింగ్ రాయగలరు, అంతా ఉంది. కానీ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత యూ కెన్ ఈజీలీ కాట్, ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఎలా అంటే కొన్ని ప్రాజెక్ట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉన్నాయి, గిట్ హబ్ అని, ఆర్ ఎస్బిఎన్స్, సిబిఎస్, అండ్ లైక్ పైచార్మ్ అనేది ఇట్స్ లైక్ ఐడిఈ ఫర్ పైథాన్. సో ఏ సాఫ్ట్వేర్స్ అయితే మీరు రెగ్యులర్గా రోజు డైలీ కోడింగ్లో వాడుతుంటారో, కోడ్ చెక్-ఇన్స్, కోడ్ చెక్అవుట్స్, డిప్లాయ్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్స్, వాటి డిప్లాయ్మెంట్స్, అలా ఇవన్నీ కూడా ఐ విల్ జస్ట్ గివ్ యూ వన్ గైడెన్స్ టు యూ. ఓకే, ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ నాకు ఐడియా ఉంది. ఎస్, యూ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా ఉంది, నేను చేయగలను. ఆ కాన్ఫిడెన్స్ గా మీరు బిల్డ్ అయితే దెన్ పీపుల్ ఇన్ ద టీమ్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ యూ. ఓకే, యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పైథాన్. సో దానివల్ల ఏంటంటే ఓకే, మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. యా, ఓకే, ఈ పర్సన్కి మనం వర్క్ ఇస్తే ఈజీగా చేయగలరు. ఓకే, ఎందుకంటే తనకు ఆల్రెడీ అన్ని టూల్స్ మీద ఐడియా ఉంది, కోడ్ చెక్-ఇన్స్ మీద ఐడియా ఉంది, కోడ్ చెక్అవుట్ మీద ఐడియా ఉంది, అండ్ కోడ్ కంపారిజన్ టూల్స్, అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్, అండ్ సర్వర్స్ ఎలా లాగిన్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఇట్స్ ఎ టీమ్ కల్చర్, టీమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్. అపార్ట్ ఫ్రమ్ కోర్, పైథాన్ నాలెడ్జ్ మీకు ఉంటుంది, బట్ ఈ నాలెడ్జ్ మీరు లేకపోతే పీపుల్ థింక్స్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో అలాంటివన్నీ లేకుండా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకోటి, మీకు జాబ్లో ఏమన్నా సపోర్ట్ కావాలనుకుంటే, సపోర్ట్ అంటే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఓకే నా వర్క్ నాకు ఇచ్చారు, ఈరోజు మీరు నాకు చేసి ఇవ్వండి, ఆ టైప్ కాదు. టెక్నికల్గా ఓకే, నాకు ఈ వర్క్ ఇచ్చారు, ఈ వర్క్లో నేను కోడ్ రాశాను, ఈ కోడ్ దగ్గర ఇక్కడ స్ట్రక్ అయ్యాను, ఎలా చేయాలి, ఆ పర్టికులర్ ప్రాబ్లం మీద నేను మీకు గైడెన్స్ ఇవ్వగలను. నేను జనరల్గా ఇచ్చే, నా దగ్గర స్టూడెంట్స్ అందరికీ నేను జనరల్గా ఇస్తుంటాను. మీకు కనిపించే ఈ పాయింట్స్లో ఏవైతే స్టార్ మార్క్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ పెయిడ్ సర్వీసెస్, రిమైనింగ్ ఆల్ ఫ్రీ సర్వీసెస్. ఓకే, అంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, సో జాబ్ సపోర్టు, ఇటువంటివన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, అండ్ యా, కమింగ్ టు పైథాన్. అసలు మీరు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్? కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? అండ్ ఇట్స్ నాట్ ప్రతి ఒక్కరికి ఆన్సర్ సేమ్ ఉండదు. వాళ్ళ ఒపీనియన్ బట్టి, వాళ్ళ ప్లానింగ్ బట్టి ఏదో ఒక ఉద్దేశంతో పైథాన్ నేర్చుకుంటుంటారు. బట్ వై వీఆర్ చూసింగ్ పైథాన్? దెర్ ఆర్ మెనీ లాంగ్వేజెస్. For automation. ఓకే, okay, right, good answer, one of the good answer. So what Maunika, right? Yeah, Maunika said that Python is easy to write, easy to learn, and also in the futuristic purpose also Python is a more advanced language. That's what Maunika said. This is a good answer. Any other good answers from anyone? People in the Zoom meeting? Okay, we can automate most of the things using scripting language. And I feel it is helpful for me on my day-to-day activities. Okay. Thank you. Okay, very good. So you are already working as a working professional, right? Yes. Yeah, right. So that's why, yeah, it's a very good choice. That okay, you choosing Python for your work. Why are you not choosing Java, .NET, PHP, Perl? So many languages are there. Why you have not chosen? Why you choose only Python? Any other answers from anyone? At least one answer from someone in the Zoom meeting. Okay, fine. సో అందరూ టిఫిన్ చేసి వచ్చారా ఈరోజు? సో నిద్ర ఉంటుందేమో అందరికి, టిఫిన్ చేసి వచ్చారు కాబట్టి. ఓకే, సో డోంట్ స్లీప్. ఓకే, టేక్ దిస్ డెమో యాజ్ like your validation kind of class. And here also I'm just giving you some important information about your career options. సో పైథాన్ మీరు నేర్చుకోవడం వల్ల అసలు ఏంటి మీకు వచ్చే ఆప్షన్స్, మీరు ఎక్కడెక్కడ మీరు ఫిట్ అవుతారు. పైథాన్ అనగానే వెంటనే అందరికి జాబ్లు వచ్చేవి. సో ఏ జాబ్స్ పైథాన్కి ఫిట్ అవుతాయి?
ఆ జాబ్స్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? మీకు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఓకే ఇది నాకు ఈజీ అనుకుంటున్నారా, ఇది నాకు టఫ్ అనుకుంటున్నారా, నాకు ఈజీ కష్టమైనా సరే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, ఒక ఇంజనీరింగ్ చదివి పైథాన్ నేర్చుకున్న పర్సన్కి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి జాబ్స్? దట్స్ వాట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ నౌ. ఓకే, మీకు పైథాన్ నేర్చుకుంటే వెబ్ డెవలపర్ కింద దర్ ఇస్ అ ఫస్ట్ ఈజ్ కాల్డ్ వెబ్ డెవలపర్. ఓకే, వెబ్ డెవలపర్ పొజిషన్ అనే ఒక జాబ్ మీకు ఉంటుంది. ఈ జాబ్లో వాట్ ఈజ్ యువర్ టాస్క్ ఈజ్ దట్ యూ నీడ్ టు డిజైన్ ఆర్ డెవలప్ సమ్ వెబ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు redbus.in, ఓకే, bookmyshow.com and normal some web applications, okay, any browser applications, these are all called web based applications. ఇలాంటివన్నీ కూడా మీరు డెవలప్ చేయొచ్చు. బట్ పైథాన్ సరిపోతుందా దానికి అనేది క్వశ్చన్. పైథాన్ ఒక్కటే సరిపోదు, పైథాన్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. పైథాన్తో పాటు అలాంగ్ విత్ పైథాన్ యూ షుడ్ లెర్న్ ఫ్లాస్క్ అండ్ Django ఫ్రేమ్వర్క్స్. ఈ ఫ్లాస్క్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, Django అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ కొన్ని వెబ్ అప్లికేషన్స్ లో Django ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేస్తుంటారు, కొన్ని ఫ్రేమ్వర్క్స్ లో ఫ్లాస్క్ ని యూజ్ చేస్తుంటారు. ఓకే, సో బోత్ ద ఫ్రేమ్వర్క్స్ హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. ఓకే, సో ఈ రెండు మీరు నేర్చుకోవాలి. అలాంగ్ విత్ పైథాన్ యూ షుడ్ లెర్న్ ఫ్లాస్క్ అండ్ Django ఫర్ షూర్. వీటితో పాటు ఫ్లాస్క్, Django అండ్ పైథాన్ తో పాటు some database concepts. Okay, how to enter, write the data into database, how to insert a record, how to delete a record, how to update the records in the database. అవి కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ వచ్చుండాలి. ఓకే, అండ్ ఫ్రంట్ ఎండ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఫ్రంట్ ఎండ్ కూడా నవ్ డేస్ అంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రంట్ ఎండ్ ఆల్సో ఫ్రమ్ యూ. ఓకే, బట్ యాజ్ ఎ కోర్, యాజ్ ఎ పైథాన్ డెవలపర్ యూ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ అండ్ Flask and Django frameworks if you are interested in web developer position. వెబ్ డెవలపర్ కి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఫ్లాస్క్ అండ్ Django నేర్చుకోండి. లేదు నాకు వెబ్ డెవలపర్ నాకు ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ డెవలపర్, నాకు నెట్వర్కింగ్ డెవలపర్ నాకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే యూ షుడ్ లెర్న్ పైథాన్. ఓకే, పైథాన్ తో పాటు ఎసెన్సియో ఆర్ డీజెల్ అనేది, దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ యాక్చువల్లీ. ఈ రెండింటిని మీరు నేర్చుకోవాల్సి వస్తుంది అలాంగ్ విత్ పైథాన్. పైథాన్ ఈజ్ ఏ కామన్. మీరు వెబ్ డెవలపర్కి వెళ్ళాలన్నా పైథాన్ నేర్చుకోవాల్సింది, నెట్వర్కింగ్ డెవలపర్కి వెళ్ళాలన్నా పైథాన్ నేర్చుకోవాల్సింది. సో పైథాన్, వితౌట్ పైథాన్ దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ లెర్నింగ్ అదర్ ఫ్రేమ్వర్క్స్ కాల్ Django, Flask. అది ఎలాగో మీరు నేర్చుకోలేరు పైథాన్ నేర్చుకోకుండా. ఓకే, సో పైథాన్ మీరు నెట్వర్కింగ్ డెవలపర్కి వెళ్ళాలి అంటే యూ మస్ట్ లెర్న్ పైథాన్ ప్లస్ ఎసెన్సియో అండ్ డీజెల్. ఓకే, లేదు నాకు మొబైల్ యాప్ డెవలపర్కి ఇష్టం అంటే ఆండ్రాయిడ్ యాప్స్, iOS యాప్స్ ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. దెర్ ఆర్ సో మెనీ టెక్నాలజీస్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. లేదు నాకు మొబైల్ యాప్ డెవలపర్ అంటే దెన్ యూ హ్యావ్ టు లెర్న్ టూ మోర్ అలాంగ్ విత్ పైథాన్తో పాటు మీరు అప్పుడు ఫ్లాస్క్, Django, ఎసెన్సియో, డీజెల్ ఏమీ మీకు అవసరం లేదు. అండ్ కంపెనీ ఆల్సో నాట్ ఎక్స్పెక్ట్ యూ టు లెర్న్ దిస్ ఫ్లాస్క్ అండ్ Django ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మొబైల్ యాప్ డెవలపర్. మొబైల్ యాప్ డెవలపర్ పొజిషన్స్కి మీరు అప్లై చేసే పని అయితే ఆ జాబ్స్ కి మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే యూ హ్యావ్ టు లెర్న్ కివి అండ్ బీవేర్, టూ లైబ్రరీస్ అవైలబుల్. సో పైథాన్తో పాటు ఈ లైబ్రరీస్ కూడా మీరు లెర్న్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అట్లా కాదు నేను ఈ డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్, వెన్ ఐ సే డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే డేటాకి సంబంధించి, అంటే ఇక్కడ దీంట్లో మీకు అప్లికేషన్ కానీ ఏది ఉండదు, మీకు పెద్ద డేటా మిలియన్స్ ఆఫ్ డేటా ఇస్తారనమాట. లైక్ 20 lakhs డేటా, 30 lakhs డేటా. ఆ డేటాని మీరు అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఓకే ఈ డేటా ఇలా ఉంది అనేది ఒక అవుట్కమ్ తీసుకురావాలి. అండ్ ఈ డేటాని బట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఫోర్కాస్టింగ్ చేయాలి. వీటన్నిటిని దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు డేటా సెంట్రిక్ ప్రాజెక్ట్స్, డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఈ డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో మీకు జనరల్గా 3 జాబ్స్ ఉంటాయి. జాబ్స్ వచ్చేసి డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్. ఓకే, జనరల్గా 3 జాబ్స్ ఉంటాయి. ఈ 3 జాబ్స్, డేటా అనలిస్ట్ జాబ్ ఏంటంటే మీకు డేటా మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చారు, క్లయింట్ ఏం చెప్తారంటే ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం, మా డేటా మొత్తం మీకు ఇస్తాం, డేటాను మొత్తం మీరు అనలైజ్ చేసి మాకు అవుట్కమ్ ఇవ్వండి, అంటే మా డేటా ఎలా ఉందో చెప్పండి. ఓకే, డేటా రిజల్ట్ ఏంటి,
అంటే ఈ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమెజాన్ కంపెనీ వచ్చింది. అమెజాన్ కంపెనీ ఏమంటుందంటే మా డేటా మొత్తం మీకు ఇస్తాం లాస్ట్ 15 years నుంచి, మీరు అనలైజ్ చేసి ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది లాస్ట్ 15 yearsలో, లేకపోతే ఏ సిటీలో ఎక్కువ మాకు సేల్స్ జరిగింది, ఓకే, అండ్ ఎంత ఏజ్ పీపుల్ ఎక్కువ మా ప్రొడక్ట్స్ కొంటున్నారు, ఓకే, అండ్ ల్యాప్టాప్స్ ఎక్కువ మంది ఎవరు కొంటున్నారు, ఇటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు మేము. అదంతా డేటాలో ఉంటుంది. ఆ డేటాలో డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా చాలా చోట్ల ఉంటుంది. వాటన్నిటిని మీరు డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే, డేటా అనలిస్ట్ ఆ అమెజాన్ ఏం చెప్తుందంటే డేటా మొత్తం మా డేటాబేస్లో ఉంది, ఆ డేటాబేస్ ఒకటి మీకు కాపీ క్రియేట్ చేసాం, ఆ డేటాబేస్లో మీరు యాక్సెస్ చేసుకొని మా డేటాను మొత్తం తీసుకోండి అంటారు. దే విల్ నాట్ హ్యాండ్ ఓవర్ ఎవ్రీ డేటా టు యూ. ఆ డేటా అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళ డేటాబేస్లో ఎలా అయితే ఏ ఫార్మ్ అయితే సేవ్ చేసుకుంటున్నారో ఆ డేటా అలా ఉంటుంది. ఆ డేటా మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు చూస్తే యూ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏ సిటీలో ఎక్కువ సేల్స్ జరిగింది, లేకపోతే ల్యాప్టాప్స్ ఎక్కువ మంది ఏ ఏజ్ పీపుల్ కొంటున్నారు, ఇవన్నీ మీకు అర్థం కావు. సో డేటాని మీరు చూసి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి, డేటాని క్లీన్ చేసి, ఆ తర్వాత డేటాలో మీకు కావాల్సిన పాయింట్స్ వరకు లాక్కొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని మీద మీరు అనాలిసిస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్లో దెర్ ఆర్ సో మెనీ ఐటమ్స్ ఐ డంప్డ్ ఇట్. ఒక రూమ్లో ల్యాప్టాప్స్, టేబుల్స్, చైర్స్ అండ్ పిన్నీస్, లైక్ పెన్స్, పెన్సిల్స్, స్టేషనరీస్ అన్ని డంప్ చేసి పడేసాను. ఇఫ్ ఐ ఆస్క్ యూ టు సెర్చ్ ఫర్ పెన్సిల్, మీరు ఏం చేస్తారు? సో జనరల్గా రెగ్యులర్గా మనం చేసే వర్క్ ఏంటంటే అంత డంప్లో పెన్సిల్ ఎక్కడుందా అని ఎదుగుతూ ఉంటాం. How much time it is going to take you to search for a small pencil in the entire big room where I dump so many materials? అలా కాకుండా మీరు స్టేషనరీ మొత్తాన్ని అన్ని ఎతికి మొత్తం అన్ని ఆ రూమ్ మొత్తాన్ని క్లీన్ చేయడం అంటే స్టేషనరీ ఐటమ్స్ అన్ని ఒక పక్కన పెట్టుకొని, టేబుల్స్, చైర్స్ పెద్ద ఐటమ్స్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటమ్స్ అన్ని ఒక పక్కన పెట్టుకొని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇలాంటివి ఒక పక్కన పెట్టుకొని, ఇలా అన్ని సపరేట్ చేసి పెట్టుకుంటే, నేను తర్వాత వచ్చి మిమ్మల్ని ఏ మెటీరియల్ అడిగినా, పెన్సిల్ అడిగినా, పెన్ అడిగినా, ల్యాప్టాప్ అడిగినా, మొబైల్ అడిగినా, యూ కెన్ డైరెక్ట్లీ గో టు దట్ సెక్షన్ అండ్ పిక్ ద మెటీరియల్. ఇట్స్ ఈజీ, రైట్? ఇట్ డెఫినెట్లీ ఈజీ. సో అంటే డంప్ మొత్తాన్ని ఒక రూమ్లో పడేసి ఎతకడం కన్నా కూడా ఏ ఐటమ్స్ ఆ ఐటమ్స్ సపరేట్ చేసి, ఆ సపరేట్ చేసిన చిన్న సెక్షన్లో మీరు మెటీరియల్ ఎతకడం చాలా ఈజీ. ఇట్స్ ఈజీ జాబ్ అండ్ ఈజీ ఫర్ యూ అండ్ ఈజీ టు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీ ప్లేస్లో కొత్త పర్సన్ వచ్చాడు ఫైండింగ్ జాబ్కి. సో అతను మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఈ మన పెన్సిల్స్ అన్ని ఇటు పక్క ఉన్నాయి, స్టేషనరీ అంతా ఇటు పక్క ఉంది, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఇటు పక్క ఉన్నాయి, మొబైల్స్ ఇటు పక్క ఉన్నాయి, బుక్స్ ఇక్కడ ఉన్నాయి, అండ్ చైర్స్, టేబుల్స్ అన్ని ఇటు పక్క ఉన్నాయి. సో దే కెన్ స్టార్ట్ ఈజీలీ సెర్చింగ్ దట్ డివైడెడ్ ఏరియాస్. అలాగే డేటా అనలిస్ట్ జాబ్ ఏంటంటే డేటా మొత్తం మీకు డంప్ ఇచ్చేస్తారు. క్లయింట్ ఎప్పుడైనా సరే డేటా దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్. ఓకే, మీకు ఎలా కావాలో చెప్పండి, మేము అలా సపరేట్ చేసి ఇస్తామని క్లయింట్ ఎప్పుడు తీయదు. ఎందుకంటే క్లయింట్ ఈస్ పేయింగ్ మనీ ఫర్ అస్ and that is our job to do the cleanup. Cleanup ante we have to just clean the entire data, separate first, identify what is the data belongs to. ఇంకో ఈ డేటా స్టేషనరీకి సంబంధించిందా, లేదా సిటీకి సంబంధించిందా, ప్రోడక్ట్కి సంబంధించిందా, అలా ప్రతి డేటాని సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఆ డేటాలో ఏమన్నా మిస్ అయి ఉంటే వాళ్ళని కనుక్కొని, డేటాలో కొంత మిస్ అయింది మీరు ఫిల్ చేయండి డేటా, లేకపోతే మాకు చెప్పండి ఎలా ఫిల్ చేసుకోవాలో మేము ఫిల్ చేసుకుంటాం. డేటాను మొత్తాన్ని క్లీన్ చేసి పర్ఫెక్ట్ చేసి ఆ తర్వాత అనాలిసిస్ స్టార్ట్ చేయాలి. అనాలిసిస్ అంటే ఓకే, వాళ్ళు అడిగిన క్వశ్చన్, ల్యాప్టాప్స్ ఎక్కువ మంది ఏ ఏజ్ పీపుల్ ల్యాప్టాప్స్ కొంటున్నారు. సో ఈ లాస్ట్ 15 yearsలో 1 lakh ల్యాప్టాప్స్ పర్చేజ్ అయితే, ఈ 1 lakhలో 90% ల్యాప్టాప్స్ పర్చేజ్డ్ బై 20 to 25 years of people and 10% ఆఫ్ ద ల్యాప్టాప్ పర్చేజ్డ్ బై రిమైనింగ్ ఆల్ ఏజెస్. ఇది మీ అనాలిసిస్ వాళ్ళకి చెప్తాం. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ల్యాప్టాప్ ఏ ఏజ్ పీపుల్ ఎక్కువ మంది పర్చేజ్ చేశారు లాస్ట్ 15 years నుంచి, అది మీరు అడిగిన క్వశ్చన్. మా ఆన్సర్ ఏంటంటే డేటాను అనలైజ్ చేసిన తర్వాత లాస్ట్ 15 yearsలో 20 to 25 ఇయర్స్ మధ్య ఉన్న ఏజ్ వాళ్ళు 90% 90,000 ల్యాప్టాప్స్ పర్చేజ్ చేస్తే 10,000 ల్యాప్టాప్స్ రిమైనింగ్ ఏజ్ అంటే 40 years, 50 years, 60 years అందరూ పర్చేజ్ చేశారు. సో ఎక్కువ మంది పర్చేజ్ చేసింది 20 to 20 అంటే యూత్ పీపుల్ ఎక్కువ పర్చేజ్ చేశారు, రైట్? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమెజాన్ వాళ్ళు సెల్లర్స్కి చెప్తారు 20 to 25 years ఏజ్ ఉన్న వాళ్ళు 90,000 ల్యాప్టాప్స్ పర్చేస్ చేశారు, అంటే 90% ఆఫ్ ద ల్యాప్టాప్స్ పర్చేస్ చేశారు. అందుకని మీరు ల్యాప్టాప్స్ కాన్ఫిగరేషన్ జనరల్గా యూత్ ఏది కోరుకుంటున్నారు, లైక్ గేమ్స్, ఓకే, సమ్ సాఫ్ట్వేర్స్,
అటువంటి కాన్ఫిగరేషన్కి బాగా కంపాటబుల్ అయ్యే విధంగా ల్యాప్టాప్స్ని బిల్డ్ చేయండి అని సజెస్ట్ చేస్తారు. దెన్ దే విల్ బిల్డ్ ద ల్యాప్టాప్స్ అకార్డింగ్ టు దట్ రిక్వైర్మెంట్స్. అంటే యూత్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 20 to 25 years ఆఫ్ పీపుల్, ఏజ్ ఆఫ్ పీపుల్ ల్యాప్టాప్లో ఏది కోరుకుంటున్నారు, ఆ కోరుకునే యొక్క సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్ కంపాటబిలిటీ హార్డ్వేర్ని ల్యాప్టాప్లో పెట్టి ల్యాప్టాప్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దెన్ దే విల్ ఇంక్రీజ్ ద సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దట్స్ హౌ ద డేటా అనలిస్ట్ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ బెనిఫిషియల్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ సెల్లింగ్ కంపెనీస్ ఏదైనా సరే. ఓకే, డేటా ఇంజనీర్ పని ఏంటంటే ఈ డేటా డంప్ చేసిన తర్వాత డేటా ఇంజనీర్ జాబ్ వచ్చేసి ఏ డేటా ఎక్కడుంది, వాళ్ళు అంటే అసలు డేటా క్లయింట్ దగ్గర నుంచి ఎలా తేవాలి, ఆ క్లయింట్ నుంచి డేటా ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఏంటి, అంటే ఆ డేటాని ఎలా సపరేట్ చేయాలి, ఓకే, ఎలా క్లీన్ చేయాలి, క్లీన్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ మిస్ అవుతాయి, వాళ్ళు ఇచ్చిన డేటాలో కొన్ని వాల్యూస్ ఉండవు, ఆ వాల్యూస్ లేని వాల్యూస్ని ఏ వాల్యూస్ అయితే కరెక్ట్ వాల్యూస్ ఉంటాయి, ఇవన్నీ డేటా ఇంజనీర్ వర్క్ అనమాట. సో డేటా ఎక్స్ట్రాక్షను అండ్ డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్ఫార్మింగ్, డేటా చేంజింగ్ అండ్ డేటా వ్రాంగ్లింగ్, ఇవన్నీ కూడా డేటా ఇంజనీర్ జాబ్. ఆ డేటా మొత్తం డేటా ఇంజనీర్ రెడీ చేసిన తర్వాత డేటా ఇంజనీర్ విల్ అలొకేట్ ద డేటా టు డేటా అనలిస్ట్. డేటా అంతా క్లీన్ అయిపోయింది, పర్ఫెక్ట్ డేటా ఉంది, దీన్ని మీరు అనలైజ్ చేయండి. మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ల్యాప్టాప్ ఎవరు ఎక్కువ ఏ ఏజ్ పీపుల్ ఎక్కువ పర్చేస్ చేశారు, అది మనకు వచ్చిన క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ అడుగు జనరల్గా దే లాస్ట్ సో మెనీ క్వశ్చన్స్. ఓకే, ఏ సిటీలో ఎక్కువ మాకు సేల్స్ జరిగినాయి, ల్యాప్టాప్స్ ఏ ఏజ్ పీపుల్ ఎక్కువ పర్చేస్ చేశారు, అండ్ సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఎవరికి ఉంది అమెజాన్లో, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని. అంటే ఏ ఏజ్ పీపుల్కి ఎక్కువ ఉంది, ఏ సిటీలో ఎక్కువ ఉన్నాయి, లేడీస్ ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యారా, జెంట్స్ ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యారా, కిడ్స్ ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యారా, లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యారా, యూత్ ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యారా, ఓల్డ్ ఏజ్ ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యారా. సో దే లాస్ట్ సో మెనీ క్వశ్చన్స్, నాట్ ఎ సింగిల్ క్వశ్చన్. సో వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి డేటాలో ఆన్సర్ ఉంటుంది. ఆ డేటాని బట్టి డేటా అనలిస్ట్ అనలైజ్ చేసి దే విల్ ప్రొడ్యూస్ ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్. సో ఆ డేటా అనలిస్ట్ ఆన్సర్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దే హ్యావ్ టు వర్క్ ఆన్ ద పర్ఫెక్ట్ డేటా, నాట్ ద డంప్డ్ డేటా. డంప్డ్ డేటా మీద వర్క్ చేస్తే ఏమీ రాదు. సో దే హ్యావ్ టు చేంజ్ ద డేటా టు నీట్ ఫ్యాషన్, చాలా క్లీన్గా నీట్గా ఉండాలి డేటా. అంటే డేటా అనలిస్ట్ జాబ్ విల్ బి వెరీ ఈజీ. ఆ డేటాని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ఫిల్ చేసి కొన్ని చెత్త డేటా కూడా ఉంటుంది దాంట్లో, అంటే అన్నెసెసరీ డేటా, వేస్టేజ్, ఆ వేస్టేజ్ డేటాను తీసేసి క్లీన్అప్ చేసేసి అన్నిటిని ఒక నీట్ డేటాని క్రియేట్ చేసే పని డేటా ఇంజనీర్. యు అండర్స్టాండ్ difference between data engineer and data analyst? Okay, so people in the Zoom meeting understand what is the difference between data analyst and data engineer? Okay, so this is the definition wise, this is the difference between the data analyst and data engineer. Kani present unna maximum all the companies, all IT companies now, though they are using two names, data analyst job, data engineer job and two names use చేస్తున్నప్పటికీ కూడా almost data analyst also doing the same work as data engineer and data engineer also doing the same work as data analyst. అంటే ఆల్మోస్ట్ ఈ రెండు పొజిషన్స్ క్లబ్ చేసేసారు. దిస్ ఈస్ ద కరెంట్ మార్కెట్, అంటే కరెంట్ కంపెనీస్లో ఇలాగే రన్ అవుతుంది. అంటే టీంలో ఒక డేటా అనలిస్ట్ని ఒక డేటా ఇంజనీర్ని ఇద్దరిని కంపెనీలు తీసుకోవట్లేదు. బికాస్ cleaning process, extraction process and data filling process and data transforming process ఇవన్నీ డేటా ఇంజనీర్ చేయాలి. డేటా వాళ్ళు ఏం కంపెనీస్ ఏమంటున్నారు, డేటా అనలిస్ట్ మీరు కూడా నేర్చుకోండి ఆ వర్క్, మీరు డేటా అనలైజ్ చేస్తూ డేటా ఎక్స్ట్రాక్షన్ క్లీనింగ్ కూడా చేయాలి. ఆ డేటా ఇంజనీర్ కూడా చెప్తాను, మీరు డేటా ఒకటి ఎక్స్ట్రాక్షన్ చేసి క్లీనప్ చేసేస్తే సరిపోదు, అనాలిసిస్ పార్ట్ కూడా మీరు నేర్చుకోండి. సో ఈ రెండు యాక్టివిటీస్ ఒకరికే ఇస్తున్నారు. సో వన్ పర్సన్ need to understand, have the skill set of both డేటాని ఎలా అనలైజ్ చేయాలి, ఓకే, ఆ డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి క్లీనప్ చేయాలి, ఈ రెండింటికి ఒకటే పర్సన్ తీసుకుంటున్నారు. బట్ దేర్ ఆర్ టూ రోల్స్ కాల్ డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్. ఓకే, డెఫినేషన్ వైజ్ డిఫరెన్స్ అది, బట్ ఐటీ ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్ మొత్తం కూడా రెండింటిని క్లబ్ చేసేసింది. సో దెర్ ఈస్ ఓన్లీ వన్ రోల్ కాల్ డేటా ఇంజనీర్. దే విల్ కాల్ ద రోల్ యాజ్ అ డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఇంజనీర్. బట్ అల్టిమేట్గా మీరు చేయాల్సిన వర్క్ మాత్రం రెండు సేమ్. డేటాని అనలైజ్ చేయాలి, డేటాని క్లీన్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అన్ని కలిపి ఒకే పర్సన్ చేయాలి. ఓకే, డేటా సైంటిస్ట్ వేరు, మళ్ళీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అది డేటా ఇంజనీర్ డేటా అనలిస్ట్ కాదు, డేటా సైంటిస్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు డేటా ఇచ్చారు మీకు, అమెజాన్ డేటా ఇచ్చి, ఓకే మా డేటాలో ఎక్కువ మంది ల్యాప్టాప్స్ ఏ ఏజ్ పీపుల్ ఎక్కువ పర్చేస్ చేశారని అడుగుతారు. సో దానికి మీరు డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి క్లీన్ చేసి అనలైజ్ చేస్తారు. గుడ్, బాగుంది. కానీ
కంపెనీ ఏమవుతుందంటే నెక్స్ట్ ఈ డేటాని బట్టి, ఓకే, మేము 15:50 డేటా మీకు ఇస్తున్నాము ల్యాప్టాప్కి సంబంధించి. ఆ డేటాని బట్టి నెక్స్ట్ 2 years మా ల్యాప్టాప్ సేల్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు గెస్ చేయాలి. ఫోర్కాస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అంటే లైక్ వీఆర్ గెస్సింగ్ ద ఫ్యూచర్ బేస్డ్ అపాన్ ద పాస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఫోర్కాస్టింగ్. అంటే ఫోర్కాస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా అంటే అడుగుతాయి అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యాడ్ ఆర్ గుడ్. ల్యాప్టాప్ సేల్స్ నెక్స్ట్ 2 years లో బ్యాడ్ గా ఉండబోతుందా, గుడ్ గా ఉండబోతుందా? ఇప్పుడు బ్యాడ్ గా ఉండబోతుందంటే దెన్ దే విల్ ఆస్క్ us నెక్స్ట్ క్వశ్చన్, ఏం చేస్తే మాకు గుడ్ అవుతుంది? వేర్ ఈస్ ద ప్రాబ్లమ్స్? అంటే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ పీపుల్ని మేము ఎక్కువ ఫోకస్ చేయాలి? ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇట్స్ ఆల్ కంప్లీట్లీ బిజినెస్లో మీ ఫైనాన్షియల్ని పెంచుకోవడం కోసం ఈ డేటా సెంట్రిక్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే దెర్ ఈస్ ఎ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అండ్ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ని అప్లై చేసి ఈ 15 సంవత్సరాల డేటాని ఆ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో ఒక మోడల్ బిల్డ్ చేస్తారు. ఆ మోడల్కి ఫీడ్ చేస్తే ఆ మోడల్ మనకి చెప్తుంది అనమాట హౌ ద నెక్స్ట్ 2 years విల్ బి ఇన్ ద ల్యాప్టాప్ సేల్స్. ఎలా ఉండబోతుంది? 60% సేలే ఉండబోతుంది, ఆర్ 70%, ఆర్ 120% సేల్ ఉండబోతుంది. సో సంథింగ్ ద మోడల్ ఈస్ గోయింగ్ టు ఫోర్కాస్ట్. మోడల్ ఎంత ఫోర్కాస్ట్ చేస్తుంది, ఆ మోడల్ని బిల్డ్ చేయడం అంతా కూడా డేటా సైంటిస్ట్ మాత్రమే చేయాలి. డేటా అనలిస్ట్ కెనాట్ బిల్డ్ ఎనీ మోడల్స్, ఎనీ ఫోర్కాస్టింగ్ మోడల్స్. మిషన్ లెర్నింగ్ మోడల్స్ కానీ డీప్ లెర్నింగ్ మోడల్స్ కానీ డేటా సైంటిస్ట్ మాత్రమే చేయగలరు. మోడల్ బిల్డ్ చేసిన తర్వాత దానికి ఫీడ్ చేయాల్సిన డేటా వచ్చి డేటా క్లీనింగ్, డేటా ఇంజనీర్ ఇస్తాడు. అంటే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్లీన్ చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసి వేస్టేజ్ డేటా మొత్తం తీసేసి మిస్సింగ్ డేటాను మొత్తం ఫిల్ చేసి ఒక నీట్ అండ్ క్వాలిటీ డేటాని డేటా ఇంజనీర్ డేటా సైంటిస్ట్కి ఇస్తే డేటా సైంటిస్ట్ ఆ డేటాని తీసుకొని మోడల్కి ఫీడ్ చేస్తారు. దిస్ ఈస్ ద క్లీన్ అండ్ గుడ్ డేటా. ఐఎమ్ ఫీడింగ్ దిస్ డేటా టు యూ మోడల్ విల్ గివ్ ద అవుట్పుట్ యాజ్ ద ఫోర్కాస్టింగ్ యాజ్ అవుట్పుట్. మోడల్ ఒక ఫోర్కాస్టింగ్ ఇస్తుంది. ఓకే, ఈ డేటాని బట్టి, మీరు నాకు ఇచ్చిన డేటాని బట్టి నెక్స్ట్ 2 years లో ల్యాప్టాప్ సేల్ ఇలా ఉండబోతుంది అని ఒక ఫోర్కాస్టింగ్ మనకు వస్తుంది. ఓకే, ఆ ఫోర్కాస్టింగ్ని దెన్ దే విల్ హ్యావ్ టు ట్యూన్ ఇట్, అంటే ఫైన్ ట్యూనింగ్ చేస్తారు. ఫోర్కాస్టింగ్ కరెక్టేనా, ఫోర్కాస్టింగ్ యాక్యురసీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే, జనరల్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మన ఫేవరెట్ హీరోస్ అయితే మూవీ బాగుంటుంది బాగా అని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ మీ ఎక్స్పెక్టేషన్ కరెక్టా కాదా? మీరు మూవీ చాలా హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మూవీ ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ ద యాక్యురసీ? మీ గెస్సింగ్, మీ ఫోర్కాస్టింగ్ కరెక్ట్ అవుతుందని యాక్యురసీ ఏంటి? ఎంత యాక్యురసీతో మీరు చెప్తున్నారు? ఆ యాక్యురసీని ఇంప్రూవ్ చేయడం కోసం నెక్స్ట్ మన ఫర్దర్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఆల్సో విల్ బి డన్ బై డేటా సైంటిస్ట్ ఓన్లీ. ఓకే, సో టోటల్లీ డేటా సైంటిస్ట్ జాబ్ ఈస్ టు ఫోర్కాస్ట్, build a model to forecast something from the data. So that cannot be done by data engineer or data analyst. All say that. Okay, so the data centric project these are the 3 roles are available in current market. Data analyst, data engineer roles వచ్చేసి క్లబ్ చేసేసారు ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఐటీ, బికాస్ దే వాంట్ టు కట్ దేర్ సేవింగ్స్. వాళ్ళు కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. ఆ దాంట్లో కాస్ట్ కటింగ్ లో యాజ్ అ పార్ట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ they clubbed the data analyst and data engineer into a single role. Data scientist is completely different role. Okay, వాళ్ళంతా మోడల్స్ మీద వర్క్ చేస్తారు, మోడల్స్ ని బిల్డ్ చేస్తారు, మోడల్స్ కి డేటాని ఫీడ్, మోడల్స్ ని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత డేటాని ఫీడ్ చేస్తే అది ఫోర్కాస్టింగ్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అనేది ఆల్సో అనదర్ పొజిషన్. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వినే ఉంటారు, టెస్లా అంటే కార్ వితౌట్ డ్రైవర్. సో కరెంట్ ఇంకా ఇండియాలో రాలేదు, యుఎస్లో ఆల్రెడీ రన్ అవుతున్నాయి కార్స్. పీపుల్ ఆర్ ఆల్రెడీ పర్చేసింగ్ ద కార్స్ అండ్ దే ఆర్ డ్రైవింగ్ ద కార్స్ వితౌట్ డ్రైవర్. సో వాట్ ఇట్ విల్ ఫీడ్ ఈస్ దే విల్ ఫీడ్ ద డెస్టినేషన్ ఇన్ ద మ్యాప్ అండ్ కార్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్. ఓకే, సో టెస్లా కార్స్ ఇవన్నీ, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మాపింగ్ మిషన్స్ మీరు ఇండియాలో కూడా దాదాపుగా ఇంకా లేవు, బట్ యూఎస్ దెర్ ఇస్ వైడ్ పాపులర్. దెర్ ఇస్ ఎ మాపింగ్ మిషన్, హౌస్ క్లీనింగ్ మిషన్ ఇస్ దేర్, విచ్ విల్ క్లీన్ అ మిషన్ హౌస్, ఎంటైర్ హౌస్ ఆన్ డైలీ వన్స్. వాట్ యూ నీడ్ టు ఫీడ్ ఈస్ యూ జస్ట్ నీడ్ టు ఫీడ్ ద టైం. ఏ టైంకి రోజు మాపింగ్ స్టార్ట్ చేయాలి, క్లీనింగ్ స్టార్ట్ చేయాలి చెప్తే చాలు.
రోజు మిషన్ క్లీన్ చేసుకుంటున్నాను. ప్రతి కార్నర్కి వెళ్ళి ఎక్కడెక్కడ కార్నర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ టేబుల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నాకు అబ్స్టికల్స్ ఉన్నాయి అన్నింటినీ చూసుకొని అదే క్లీన్ చేస్తాను. సో దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ లైక్ అలెక్సా. Alexa is also a small application of artificial intelligence. I think everyone knows Alexa. Alexa, Siri, all these things are small applications of artificial intelligence. Their speech recognition is already there, and they are finding something in the Google or in the internet, and they give the results back to you. Okay, so these are all artificial intelligence applications. E applications lo e application lo aina sare artificial intelligence developer ku meeku position undi. That is a small position. One positions are there. And games also, so many 3D games and okay, games developer కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా గేమ్ డెవలపర్ గా మీరు వెళ్ళాలి అంటే యూ షుడ్ లెర్న్ పై గేమ్, ఓకే, అండ్ పాండా 3D. పాండా 3D అనేది 2 different libraries which are already developed. You should learn these libraries. మీరు డేటా సెంట్రిక్ ప్రాజెక్ట్స్ లకు వెళ్ళాలంటే యూ షుడ్ పైథాన్ తో పాటు మీరు నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సైకిట్ లెర్న్, sklearn యాక్చువల్లీ, అండ్ టెన్సార్ఫ్లో, PyTorch, PySpark ఇలాంటి చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి. ఓకే, సో నా సిన్సియర్గా నేను ఒకళ్ళందరికీ, ఈవెన్ ద పీపుల్ ఇన్ ద జూమ్ మీటింగ్ అండ్ టు యూ, వాట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ఇస్ యూ ఫస్ట్ డిసైడ్ మీరు ఏది పైథాన్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ పొజిషన్లో మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే, అది మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత యూ గో అకార్డింగ్ టు ద రోడ్ మ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ డిసైడెడ్ లైక్ నేను వెబ్ డెవలపర్గా నేను డిసైడ్ అయ్యాను, దెన్ యూ డోంట్ నీడ్ టు లెర్న్ నంపైస్, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్స్ ఇవన్నీ. మీరు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ యూ డోంట్ నీడ్ టు గో ఇన్ డెప్త్. మీరు వెబ్ డెవలపర్కి మీరు డిసైడ్ అయితే యూ షుడ్ లెర్న్ పైథాన్ ఇన్ డెప్త్ అండ్ ఆల్సో ఫ్లాస్క్, Django డేటాబేస్ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్ ఫర్ షూర్. ఆ డెప్త్ కాన్సెప్ట్స్ లేకపోతే యూ విల్ నాట్ బి ఫిట్ ఫర్ డేటా డెవలపర్, వెబ్ డెవలపర్. ఏదైనా సరే నాలెడ్జ్ మీరు డెప్త్గా నేర్చుకోండి. ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ స్పెషలైజేషన్, you say that I am a specializer in web developer because I know the Flask, Django, database, Python concepts in depth. If you know all topics on high level, like okay, I also know Flask high level, I know Django high level, నాకు కొంచెం లైట్ కావచ్చు, NumPy, Panda, MATLAB లైట్ కావచ్చు, అండ్ సైకిట్ లెర్న్, టెన్సార్ఫ్లో, PyTorch నాకు లైట్ కావచ్చు. ఈ లైట్ గా వచ్చు అనేది ఎవరో రికమెండ్ చేయరు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ జాబ్, ఆ లైట్ నాలెడ్జ్ ఎక్కడ మీకు యూజ్ అవుతుంది. ఏదో మీరు ఒక టెక్నాలజీ ఒక పొజిషన్ ఫిక్స్ అవ్వండి. మీ ఇంట్రెస్ట్ బేస్ మీద కావచ్చు, మీ నీడ్ బేస్ మీద కావచ్చు, ఆర్ యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్, బట్ ఒకటి ఫిక్స్ అవ్వండి, దాని మీద డెప్త్గా నేర్చుకోండి. ఆల్వేస్ డెప్త్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ. ఓకే, మీరు నాకు జావా లైట్గా వచ్చు, పైథాన్ లైట్గా వచ్చు, .NET లైట్గా వచ్చు, అన్ని లైట్గా వస్తే మీరు ఏ జాబ్కి అప్లికబుల్ కాదు. నో వన్ విల్ చూజ్ యూ యాజ్ అ లైట్ నాలెడ్జ్. If you know one language like Python or .NET or Java or C++, C, any language or any concept here also like Flask, Django, or like the NumPy, Pandas, like Matplotlib, either ఒకటి చూస్ చేసుకోండి, డెప్త్గా నేర్చుకోండి. డెప్త్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ నాకు లైట్గా వచ్చు కాబట్టి, నాకు అన్ని కాన్సెప్ట్స్ లైట్గా వచ్చు కాబట్టి నేను ఐ కెన్ ఫిట్ ఫర్ ఎనీ జాబ్ అని మీరు మిస్అండర్స్టాండింగ్లో ఉంటారు. దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. మీకు ఏదైనా ఒక నేర్చుకోండి, డెప్త్గా నేర్చుకోండి, మిగతా అసలు ఏమి రాకపోయినా పర్వాలేదు. సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ వెబ్ డెవలపర్, ఇఫ్ ఐఎమ్ ఏ కంపెనీ రిక్రూటర్ అండ్ ఐఎమ్ ద ఇంటర్వ్యూయర్ను, నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో మీ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? పైథాన్, ఫ్లాస్క్, Django, డేటాబేస్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు లెర్న్ NumPy, Panda, Matplotlib. ఎందుకంటే అసలు వెబ్ డెవలపర్కి వర్క్కి NumPy, Panda, Matplotlib ఎటువంటి సంబంధము లేదు. మీకు లైట్గా నాలెడ్జ్ ఉన్నా, డెప్త్గా ఉన్నా, ఇట్స్ యూజ్లెస్ టు మీ. నాకు ఎందుకు పనికిరాదు. నాకు వెబ్ డెవలపర్కి నాకు కావాల్సింది ఏంటంటే పైథాన్, ఫ్లాస్క్, Django, డేటాబేస్, ఈ కాన్సెప్ట్స్ డెప్త్గా వచ్చి ఉండాలి. లైట్గా వస్తే మళ్ళీ సరిపోదు. ఏదైనా నాలెడ్జ్, ఇఫ్ యు ఆర్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్, ట్రై టు లెర్న్ ఇట్ ఇన్ డెప్త్గా నేర్చుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నేను ఇంటర్వ్యూ చేసి, నేను ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఉంటాను. ఫస్ట్ రౌండ్ అంతా టెక్నికల్ ఉంటుంది, సెకండ్ రౌండ్ నేను టెక్నో మేనేజర్ లెవెల్లో ఉంటాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఆస్క్ సమ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉండదు. ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో, వీళ్ళు ఏం ఆన్సర్స్ చెప్పారో. సో ఐ వుడ్ లైక్ టు టచ్ సంథింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆల్సో. ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో నేను ఖచ్చితంగా అడుగుతాను, నేను వెబ్ డెవలపర్ పొజిషన్లో కావాలనుకుంటే ఫ్లాస్క్, Django అని ఖచ్చితంగా అడుగుతాం అన్నమాట. స్మాల్
maximum 5 to 6 questions అడుగుతాను. 5 to 6 questions లో I can understand what the candidate have the understanding of these concepts. ఏ లెవెల్కి ఐడియా ఉంది, నాకు సఫిషియెంట్ లెవెల్ ఐడియా ఉందంటే నేను సెలెక్ట్ చేస్తాను. సెకండ్ రౌండ్ ఇస్ ద లాస్ట్ రౌండ్. థర్డ్ రౌండ్ అంతా హెచ్ఆర్ దే విల్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద salary ఓన్లీ. దెర్ ఇస్ నథింగ్ టు రిజెక్ట్. ఓకే, సో డెప్త్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్లో అయినా సెకండ్ రౌండ్లో అయినా ఇంటర్వ్యూ ఖచ్చితంగా వాళ్ళు డెప్త్ నాలెడ్జ్ మీదే చేస్తారు. మీకు లైట్గా ఏమేమి నాలెడ్జ్ వచ్చినా ఎవరూ టెస్ట్ చేయరు. మీకు లైట్గా 100 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి అనుకోండి, సో యూ వోంట్ బి ఫిట్ ఫర్ మై వెబ్ డెవలపర్ బికాస్ యూ డోంట్ హ్యావ్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ద వెబ్ డెవలపర్. యూ వోంట్ బి ఫిట్, సో ఐ వోంట్ సెలెక్ట్ యూ. మీకు లైట్గా మీకు ఒకటి వచ్చినా, మీకు లైట్గా 100 వచ్చి డెప్త్గా ఒకటి వచ్చి అనుకోండి, ఆ డెప్త్ నాలెడ్జ్ మీదే మీరు జాబ్స్ అప్లికబుల్ అవుతారు. వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, మిగతా వాటిలో ఎవరు సెలెక్ట్ చేయరు. సో డెప్త్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్ టు ఎవ్రీవన్ because I am facing this issue while doing interviews for the candidates who comes to Infosys. Okay, depth knowledge is very important. Please understand this point, everyone. You decide. మీకు నచ్చిన టాపిక్ ఏదో మీరు డిసైడ్ చేయండి. వెబ్ డెవలప్మెంటా, డేటా అనలిస్టా, డేటా ఇంజనీరా, డేటా సైంటిస్టా, ఆర్ నెట్వర్కింగ్ డెవలపరా, వాట్ ఎవర్ యూ వాంట్ టు చూస్, యూ చూస్. ఇఫ్ యూ వాంట్ ఎనీ సజెషన్స్ దేర్, ఐ కెన్ సజెస్ట్ యూ దేర్. ఓకే, ఏది బాగుంది ఈరోజు, దేనికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, దేనికి శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ నేను సజెస్ట్ చేస్తాను. బట్ యూ హ్యావ్ టు చూస్ సంథింగ్ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. అది మీ ఇంట్రెస్ట్ వల్ల కావచ్చు, లేదా మీ క్రైటీరియా వల్ల కావచ్చు, ఏదైనా సరే యూ హ్యావ్ టు చూస్ సంథింగ్ అండ్ గో అండర్స్టాండ్ ద డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. డోంట్ ట్రై టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ హై లెవెల్, light. There is no light concept going to work. Okay. So probably we can have one more few more 5 minutes of session. Okay, so this is another way of representation. Okay, what next? Python. Okay, మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత ఏ టెక్నాలజీ, ప్రీవియస్ స్లైడ్ I have discussed about what is the career opportunities. The web developer, networking developer, data analyst, data scientist, data engineer, game developer, app developer, ఇవన్నీ పొజిషన్స్, I mean roles. ఏ రోల్స్కి అయితే మీరు అప్లై చేస్తారో ఆ రోల్స్ అన్నమాట. ఆ రోల్స్ వెళ్ళాలి అంటే వాట్ ద టెక్నాలజీస్ ఆర్ కాన్సెప్ట్స్ యూ నీడ్ టు లెర్న్. సో ద సెంటర్ ఈజ్ ఏ పైథాన్, కోర్ పైథాన్. ఓకే, ఈ పైథాన్తో పాటు ఇఫ్ యు ఆర్ గో ఫర్ డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ అంటే డేటా అనలిస్ట్, what he will do, he will analyze the data. After analyzing the data, he will have to visualize the answer to the client. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ల్యాప్టాప్ ఏ ఏజ్ పీపుల్ ఎక్కువ మంది పర్చేస్ చేశారు? 90% పీపుల్ 20 to 25 years ఏజ్ మధ్య వాళ్ళు పర్చేస్ చేశారు. 5% పీపుల్ వచ్చేసి 40 years వాళ్ళు ఏజ్, ఇంకో 5% ల్యాప్టాప్స్ వచ్చేసి ఒక 50 years ఏజ్. అలా మల్టిపుల్ రిజల్ట్స్ ఉంటుంది. ఆ రిజల్ట్స్ మొత్తాన్ని they will not tell you either orally or document it. They will show that result in the diagram, like pie chart, bar chart, donut chart. ఏదో ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ టెక్స్ట్ ఆర్ డిస్కషన్, వన్ పిక్చర్ ఈజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో పిక్చర్ అనేది క్లయింట్కి ఈజీగా ఉంటుంది. ఓకే, క్లయింట్ ఏది ఒక పిక్చర్ చూడగానే ఈ పిక్చర్లో మనకు డేటా ఇది క్లియర్. సో దెర్ ఈస్ నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ బై ఎనీ వన్ టు ద క్లయింట్. సో ఆ డేటా విజువలైజేషన్కి యూ హ్యావ్ టు లెర్న్ matplotlib library. There is a library called matplotlib in Python. ఆ లైబ్రరీ ఉన్న చాలా, there is so many methods and functions available in the library. You have to learn all those functions, methods present in the matplotlib. Okay, and something scientific and numeric programming. అంటే ఈ scientific and numeric programming generally you need in case of data analysis. Data, for example, మీకు అమెజాన్ వచ్చి మీకు డేటా ఇచ్చింది ల్యాప్టాప్ సంబంధించి. ల్యాప్టాప్ వేస్తే ల్యాప్టాప్ కాస్ట్, ల్యాప్టాప్ ఇయర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, అండ్ ల్యాప్టాప్ మోడల్ నెంబర్, అంటే ల్యాప్టాప్ ఏ ఏజ్ పీపుల్ పర్చేస్ చేశారు, ఎన్ని పర్చేస్ చేశారు, రెవెన్యూ ఎంత, ఎన్ని డేటా, అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ న్యూమరిక్ ఇన్ఫర్మేషన్. ఏజ్ న్యూమరిక్ ఇన్ఫర్మేషన్, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ న్యూమరిక్ ఇన్ఫర్మేషన్, సేల్స్ రెవెన్యూ న్యూమరిక్ ఇన్ఫర్మేషన్, కాస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్ న్యూమరిక్ ఇన్ఫర్మేషన్. సో మోస్ట్ ఆఫ్ ద డేటా వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్ from any client for any task will be, most of the data will be numeric. Most of the 90% of the data will be numeric. ఆ న్యూమరిక్ డేటాని మీరు హ్యాండిల్ చేయాలి. ఎలా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ డేటాని ఎలా మనం చేస్తే మనకు నీట్ డేటా అవుతుంది,
ఎలా మనం క్లీనప్ చేయాలి, మిస్సింగ్ కొన్ని ల్యాప్టాప్స్కి బై ఛాన్స్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు, సో వాట్ వాల్యూ వాట్ ఇయర్ యూఆర్ గోయింగ్ టు ఫిల్ ఇట్, ఎలా ఫిల్ చేస్తారు. సో దానికి ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని మీరు క్లయింట్ని అడుగుతారు. సో ఒక 50 ల్యాప్టాప్స్కి ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ మిస్ అయింది, ఎలా ఫిల్ చేయాలి దాన్ని, ఏంటి మీ లాజిక్ ఏంటి, మోడల్ నెంబర్ ఇదైతే మోస్ట్లీ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఉంటుంది అని చెప్తారు. సో మోడల్ నెంబర్ చెక్ చేసుకొని ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరే ఫిల్ చేసుకుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ న్యూమరిక్. సో ఈ న్యూమరిక్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు డీల్ చేయాలంటే, మీరు డేటా చేంజ్ చేయాలన్నా, డేటా ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా, డేటా క్లీన్ చేయాలన్నా, డేటా వేస్టేజ్ రిమూవ్ చేయాలన్నా, ఎనీథింగ్ you have to learn NumPy and Pandas. Two libraries are dedicatedly available in Python for this particularly numeric and scientific programming. Okay, scientific programming means any functions like tan theta, cot theta, square, rectum, and root, square root, cubes, exponentials, log, all the functions or all the mathematics whatever we learn in our schooling, I మొత్తం కూడా NumPy Pandas లో ఇంప్లిమెంట్ చేశారు. సో మీకు మీ స్క్వేర్ అంటే ఇంటూ సేమ్ నెంబర్ ఇంటూ నెంబర్ వేస్తాం, మరి ఇంటూ n to the power of 100 అంటే సో n into 100 టైమ్స్ వేయలేము. సో పవర్ ఈజ్ POW, పవర్ ఈజ్ ఏ ఫంక్షన్ రెడీలీ అవైలబుల్ ఇన్ NumPys అండ్ Pandas. సో అటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైతే మనం స్కూలింగ్లో నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా డిఫాల్ట్గా NumPys Pandas లో ఇంప్లిమెంట్ చేసేసారు. యూ సింప్లీ జస్ట్ నీడ్ టు యూజ్ ఇట్ based upon what exactly you want to do. ఇప్పుడు మీరు ఏ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటున్నారు, మ్యాథమెటికల్ చేసే క్యాలిక్యులేషన్ బట్టి ఏ ఫంక్షన్స్ ఏ మెథడ్స్ నాకు యూజ్ అవుతాయి వాటిని పిక్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం, సింపుల్. ఓకే, మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు రీడ్ సమ్ బుక్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ సమ్ బుక్, మీరు జనరల్గా మనందరం ఏం చేస్తాం, మన దగ్గర 10 బుక్స్ ఉంటే ఆ 10 బుక్స్లో ఒక బుక్ చూస్ చేసుకొని చదువుతాం. ఓకే, సో రెడీగా అవైలబుల్స్ ఉన్న బుక్స్. అంతేగాని బుక్ కోసం మనం వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి ఎతికి డేటా ఇంటర్నెట్లో ఎతికి ఇవన్నీ చెయ్యం మనం. ఓకే, మన దగ్గర 10 బుక్స్ 10 బుక్స్లో ఒక బుక్ మనం రెడీగా తీసుకొని సింపుల్గా చదువుతుంటాం. సో లైక్ దిస్ ఆల్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైతే మన స్కూలింగ్ ఏజ్ ఇంటర్మీడియట్ లైక్ డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్, ఆల్జీబ్రా, లైక్ మ్యాట్రిక్స్, అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ NumPy. Okay, you just need to choose the right, what is the calculation you want trying to do. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మీకు ఏది కావాలో ఆ మెథడ్ ని ఫంక్షన్ చూస్ చేసుకొని ఆ మెథడ్ ని యూజ్ చేయడం. ఓకే, అండ్ డేటాబేస్ డెవలప్మెంట్, డేటాబేస్ కనెక్టివిటీ అంటే మీకు డేటాబేస్ జనరల్ గా డేటా అంతా డేటాబేస్ లో ఉంటుంది. సో దే విల్ గివ్ యాక్సెస్ టు అస్. ఓకే, మా డేటా అంతా డేటాబేస్ లో ఉంది, మీరు వెళ్ళి యాక్సెస్ చేసుకొని మీరు తీసుకోండి అని చెప్తారు క్లయింట్. సో డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలంటే, డేటాబేస్ లో సమ్ ఆపరేషన్స్ చేయాలంటే, లైక్ ఇన్సర్టింగ్ సమ్ రోస్, డిలీటింగ్ సమ్ రోస్, అప్డేటింగ్ సమ్ రోస్. So SQLite or MySQL, two things that you need to learn apart from core Python. If మీకు వచ్చి ఉండాలి, then only you can work with some operations with the database. Okay, mobile apps కావాలంటే core Python తో పాటు మీరు కివి, బీవేర్ ఈ రెండు నేర్చుకొని ఉండాలి. అలాగే వెబ్ డెవలప్మెంట్, ఫ్లాస్క్, Django we already discussed. Okay, networking, SNCO and Diesel you have to learn apart from core Python. ఈ టెక్నాలజీస్ GUI అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకు కనిపించే స్క్రీన్, బటన్స్ ఎక్కడ పెట్టాలి, హైపర్ లింక్స్ ఎక్కడ పెట్టాలి, టెక్స్ట్ బాక్స్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నిటిని GUIs, tnitter అని ఉంటుంది. దట్స్ ఎ లైబ్రరీ అవైలబుల్ ఇన్ Python. tnitter library you have to, that's a big library which is having a lot of options, lot of form fields, radio buttons, check boxes, text areas, text boxes, buttons, forms, everything is available there. సో అవన్నీ కూడా tnitter అనే లైబ్రరీలో ఉన్నాయి. యూ హ్యావ్ టు లెర్న్ దట్ లైబ్రరీ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ ద GUIs, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ లైక్ PyBrain, లైక్ ఇఫ్ యూ ఆర్ టు వర్క్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్షన్, వాట్ ఆర్ ద రోల్ ఏదైనా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ లో మీరు వర్క్ చేయాలి అంటే యూ షుడ్ లెర్న్ అపార్ట్ ఫ్రమ్ core Python, sklearn, PyTorch, PySpark, PyBrain, మీరు ఇవన్నీ నేర్చుకొని ఉండాలి. నేర్చుకొని ఉంటే దీస్ ఆర్ ఆల్ ద లైబ్రరీస్. And concepts also. Machine learning అనేది separate concept, deep learning and separate concept. It's not related to programming. అవన్నీ నేర్చుకుంటే you can work with the artificial intelligence projects also. So ఇందులో కూడా I'm just telling you where you want to go, where you want to work. మీరు డేటా విజువలైజేషన్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ లో వర్క్, మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఓకే, డిసైడ్ అవ్వండి and then go to the depth knowledge of that subject. Don't take anything light.
light will not work. No one will select you if you have a light knowledge of 100 subjects. Okay. అంటే సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే there are some 6 subjects in your 10th class. Okay, you have a light knowledge on all the languages, so maths, science, social. మీకు ప్రతి దాంట్లో లైట్ వల్ల మీకు పాస్ మార్క్ మాత్రమే వస్తుంది. సో yes, you will pass the 10th class, but the pass mark is not sufficient to get a job. If you want to get a job, take one subject and have a depth knowledge of it. For example, if you choose a mathematics, you take mathematics as a depth knowledge of it, and remaining అన్ని మీరు పాస్ అవ్వండి, చాలు. పాస్ మార్క్స్ సరిపోతుంది. మీరు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏం చెప్తారంటే వాట్ యూఆర్ డూయింగ్, ఐఎమ్ ఏ మ్యాథమెటిషియన్, నేను మ్యాథ్స్ చెప్తాను, మ్యాథ్స్ చేస్తాను, మ్యాథ్స్ చూస్తాను. సో యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్కి సంబంధించిన జాబ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో యూ విల్ బి ఎలిజిబుల్. యూ కెన్ గెట్ ఎనీ జాబ్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. అఫ్ కోర్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎనీ జాబ్ రిలేటెడ్ టు సైన్స్, బట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథమెటిక్స్. మీరు మ్యాథ్స్లోనూ లైట్ నాలెడ్జ్ ఉంది, సైన్స్లోనూ లైట్ నాలెడ్జ్ ఉంటే యూ వోంట్ బి ఎలిజిబుల్ ఫర్ మ్యాథమెటిక్స్ జాబ్స్ అండ్ యూ వోంట్ బి ఎలిజిబుల్ ఫర్ సైన్స్ రిలేటెడ్ జాబ్స్ ఆల్సో. ఎందుకంటే పక్కన ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. They will choose expert. They will not choose light people. Don't take light of any subject. Take a depth knowledge of any subject, whatever you want. That is your choice. Okay. And just going to the previous slide, there is one point is missing here. E jobs annitlo kuda current market prakaram ఏ jobs most popular ante data scientist, data engineer, data analyst and web developer. These are most popular in sense మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఎక్కువ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో ఇవి మీకు చాలా మోస్ట్ పాపులర్ జాబ్స్. మిగతా కూడా నెట్వర్కింగ్ ఉంది, మొబైల్ యాప్ డెవలపర్స్ ఉన్నారు, బట్ నెట్వర్కింగ్ ఈజ్ నాట్ పాపులర్ ఫర్ పైథాన్. నెట్వర్కింగ్ డెవలపర్ అంటే జనరల్గా జావా వీటిలో ఎక్కువ పాపులర్ ఉంటుంది. పైథాన్ ఈజ్ నాట్ పాపులర్ ఫర్ నెట్వర్కింగ్. అండ్ పైథాన్ అంటే data centric project, data analyst, data engineer, data scientist and web developer, and these are very popular. And artificial intelligence developer, AI developer also, these are very popular means మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ అండ్ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ. వీటిల్లో కూడా ప్యాకేజెస్ దేనికి ఎక్కువ అంటే డేటా సైంటిస్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్కి చాలా హై ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా హై ప్యాకేజెస్. డేటా వెబ్ డెవలపర్కి ప్యాకేజెస్ కూడా బాగుంటాయి, బట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. You have wide number of opportunities in web development. Okay, when compared to opportunities wise, web developer has more opportunities. AI developer, data scientist has compared to some less opportunities. Comparing with web developer lot of opportunities, real ga chala opportunities unnai. Meer proper ga నేర్చుకుంటే definitely you will get the web developer position. ఖచ్చితంగా మీకు వస్తుంది. Okay, so probably we can stop here today. Yeah, so I'll give some 10 minutes to everyone in the Zoom meeting and here also offline also. If you have any questions, yeah, please go ahead now. We'll discuss your questions and answers for it. Anyone from offline and online Zoom meeting? Yeah, any questions? No question. Yeah, sorry, go ahead please. ఆఫ్లైన్ లో కూడా మీరే టీచ్ చేస్తారు కదా? Yeah, I am the one. Yes, currently we have 2 members offline here, Monica and Lakshmi Priya, right? Lakshmi Prasanna, sorry. Lakshmi, 2 people are already here in the offline. So any questions మీ career options wise గానీ మీకు course wise గానీ any questions అని ఉంటే అడగండి. I'm happy to answer your questions. Swati, do you have any questions? I remember some names. I'll just call one by one. Swati, do you have any questions? No, sir. Okay. Manjusha? No. Okay, good. Srinivas Chakravarti? మీ కెరీర్ వైజ్ కానీ పైథాన్ సబ్జెక్ట్ వైజ్ కానీ లేకపోతే
కోర్స్ వైజ్ మేము చెప్పే కోర్స్ వైజ్ గురించి కానీ Yeah, I need a suggestion. సారీ యా గో హెడ్ ప్లీజ్. So as of now, I'm working as a QA engineer, ఓకే but I would like to see my career in a developer. I mean, moving to Python developer or something like that. ఓకే So it should not be the best one, and it's a web developer or a. Okay, so right now, what is your current work actually? Are you working in main testing area or like? Yes, I'm working in a testing area. Actually, I have total 7 years of experience. Okay. That, so 4 years of experience in automation using Selenium WebDriver. Okay. Java. Okay, fine. So then, if that is current role, working in automation testing, and Yes. where you are using Java, Yes. right. So I suggest you to go for web developer because that is somewhat related to your current work. Yeah. Okay, web developer is the current position that I suggest you. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న you already doing some automations means you are doing some testing on some application. Correct me if I am wrong, right? So application means web applications are somewhat relevant to that, and that your existing knowledge will definitely helpful to you to understand this web development knowledge or gain the web. మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ మీకు జాబ్ షిఫ్టింగ్ అంటే కరెంట్ ఆటోమేషన్ టెస్టింగ్ రోల్ నుంచి వెబ్ డెవలపర్ రోల్కి రావడానికి కూడా స్విచ్ అవడానికి కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. దట్ ఈస్ వాట్ మై సజెషన్ టు యూ. Thanks for suggestion. సార్ యా ప్లీజ్. ఈ కోర్ జావానా సార్ లేదంటే ఫుల్ స్టాక్ కదా? దిస్ ఈజ్ ఎ కంప్లీట్ పైథాన్ కోర్స్ అనేది మీకు జస్ట్ టుమారో ఐ జస్ట్ ఎనీవే ఐ విల్ డిస్కస్ దట్, బట్ సిన్స్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఐ యామ్ జస్ట్ గోయింగ్ టు షో దట్. ఓకే, ఈ స్లైడ్ మీకు కనిపిస్తుందా? యూ కెన్ సీ ద స్క్రీన్ రైట్? నో సార్. It's loading. I'm already my screen కనిపిస్తుంది కదా? ఓకే, సో ఇది కోర్స్ కంటెంట్ నేను సమ్మరైజ్ చేశాను. యాక్చువల్గా మీ కోర్స్ కంటెంట్ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసి ఉంటుంది, బట్ యూ హ్యావ్ నాట్, ఇఫ్ యూ నాట్ సీన్ దట్ కోర్స్ కంటెంట్, దిస్ ఇస్ అ సమ్మరీ ఆఫ్ ద కోర్స్ కంటెంట్. ఓకే, సో బిల్ట్ ఇన్ టైప్స్, వేరియబుల్స్, ఫస్ట్ 2, 3, 4, 5, 6, 7 ఈ ఫస్ట్ 7 పాయింట్స్ వచ్చేసి కంప్లీట్, ఇట్ ఈస్ గోయింగ్ టు కవర్ కంప్లీట్ పైథాన్. There is no missing subject in the complete Python. Okay, first 7 points Python మొత్తాన్ని కవర్ చేస్తాయి. Coming to last 4 points, regular expressions general గా automation testing వాళ్ళకి యూజ్ అవుతుంటాయి. So we are covering that area also. Okay, if you are in that will be helpful to you if you are all learning to automation with Python and etc. That is very helpful for them for the regular expressions. Okay, and if someone is going to choose a data science or like data analyst or data engineer, okay, data libraries, NumPy, Panda, Matplotlib will be covering in the data libraries in detail. Okay, and if someone is going to work as a web developer, choose chestunte Django, Flask, will be web frameworks will be helpful for them. Okay, and database basics like SQL, MySQL, all these things we are going to cover database concepts. So Python entire course this is a complete Python plus some additions called regular expressions, data libraries, web frameworks, databases. Did I answer your question? Hello? Yes. Yeah, okay. Yeah, thanks. Yeah. Any other questions from anyone? Yeah. Yeah. Yes. 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 So if you learn Python, the question is what Monica is asking is she comes from background. Now she wants to learn, apply for a job, web developer positions, and how easy for her to learn Django and Flask frameworks. That's what your question, right? If you answer is if you learn Python, core Python, okay, there is it's not 5 to 10% difficulty for you to learn Django and Flask frameworks, because Django Flask frameworks Python code tone develop చేశారు. మీకు Python code వస్తే Django framework Flask అనేది మీకు అసలు నథింగ్ అసలు. కాకపోతే there is something information available, you need to learn it. ఎందుకంటే మీరు
వాడే కోడ్ అంతా మెథడ్స్ రెడీగా అవైలబుల్ ఉంటుంది. ఫ్రేమ్వర్క్స్ అంటే ఇట్స్ నాట్ నథింగ్ సంథింగ్ డిఫరెంట్ యాక్చువల్లీ. పైథాన్ కోడ్ యూజ్ చేసి కొన్ని మెథడ్స్ని డెవలప్ చేస్తారు. ఆ ప్రతి మెథడ్కి ఒక పర్పస్ ఉంటుంది. మీకు ఆ పర్పస్ ఆ నీడ్ అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు ఆ మెథడ్ని వాడుకుంటారు, యూజ్ చేస్తారు. యూ డోంట్ నీడ్ టు డెవలప్ ఎనీథింగ్ న్యూ, రైట్? అలా మీకు పైథాన్ కోడ్ వస్తే there is nothing you need to difficult for you to learn Django and Flask. The same applicable to all. And Flask Django ne kaadu, meeku Python vaste matplotlib numpy pandas ko నేర్చుకోవడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. there is nothing, it's very very small thing. Python అనేది big, that is a core base for all the things. Python యూజ్ చేసి మిగతావన్నీ డెవలప్ చేశారు. Django, Flask, MySQL, SQLite, matplotlib, numpy, panda, all these things are developed using Python only. సో మీకు పైథాన్ వస్తే ఇవేవి కూడా మీకు కష్టం కాదు, చాలా ఈజీ వస్తుంది. అది యా. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్ ఆన్లైన్? No. Daily sessions 8 a.m. sir. This 7:30. Yeah, 7:30 to 8:30 a.m. daily. Because I am also a working professional in Infosys, so Okay. I need to go to office daily. Yeah, that's the point. Yeah. Any other questions from anyone? Any questions related to opportunities in Python or anything related to course? Time no? Daily 7:30 to 8:30 a.m. morning. Yeah. If no questions from Zoom meeting people also, then probably we can close the session today. No, what is Python please, sir? Okay. Yeah. Okay. Yeah. Thanks everyone for joining the demo class today. Okay. Again, we will meet on tomorrow. Thanks, sir.